Hello students, e-week MCQs చూద్దాము. With reference to the postal ballots in India, consider the following statements. First statement ఏంటి? Postal ballots are only available to the service voters, including members of armed forces and police force. So, only service votersకే postal ballots ఇస్తారు అంటున్నారు. కానీ నిజానికి ఓన్లీ సర్వీస్ ఓటర్స్కే కాదు, ఎవరికైనా సరే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి, ఎవరైనా పర్సన్ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నా, ఇంకా ఏజ్డ్ పర్సన్స్కి, సో వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ అనేది వర్తిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి తప్పు, నాట్ ఓన్లీ ఫర్ ద సర్వీస్ ఓటర్స్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టయితే డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 80 years ఆఫ్ ద ఏజ్ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ త్రూ ద పోస్టల్ బ్యాలెట్స్. ఇదివరకు 80 years ఆఫ్ ఏజ్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 85 years చేశారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ కౌంటింగ్ ఆఫ్ దిస్ ఓట్స్ బిగన్స్. అంటే ఏమంటున్నారు? పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ మొదలవ్వక ముందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసేయాలి అని చెప్తున్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్? ఓన్లీ 1 కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద చాంగ్ 6 ఈజ్ ద లూనార్ మిషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్గా చాంగ్ 6 మిషన్ సక్సెస్ అయింది. సో ఈ చాంగ్ సిరీస్ ఆఫ్ మిషన్స్ అనేవి చైనాకి సంబంధించినటువంటి మూన్కి పంపించే మిషన్స్. సో జనరల్గా ఈ మిషన్ యొక్క మ్యాండేట్ ఏంటి అంటే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్లో అక్కడ వెళ్ళి టచ్ డౌన్ చేయడం ఈ మిషన్ యొక్క మ్యాండేట్. దాంతోపాటు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా ఈ మిషన్ మ్యాండేట్. సో ఏ కంట్రీకి సంబంధించింది అనేది క్వశ్చన్. ఇది చైనాకి సంబంధించింది. ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The term global dimming refers to which of the following phenomena? రీసెంట్గా న్యూస్లో మనం ఈ ఫినామినా చూసాము, గ్లోబల్ డిమ్మింగ్ అని చెప్పేసి. ఇదేంటి అంటే జనరల్గా నార్మల్ టైమ్స్లో కన్నా సన్ రేస్ భూమి మీదకి వస్తాయి కదా, అవి తగ్గిపోతున్నాయంట, డిమ్ అయిపోతుందంట, లైట్ ఎక్కువ భూమి మీదకి రావట్లేదంట. దీనికి రీజన్ ఏమని చెప్తున్నారు వీళ్ళు? పార్టికులేట్ మ్యాటర్, పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఈ సన్ రేస్ అవి అబ్జార్బ్ చేసేసుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం గ్లోబల్గా కూడా సన్లైట్ అనేది పూర్తిగా గ్రౌండ్ మీదకి రావట్లేదు అని చెప్పేది ఫినామినా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ద గ్రాడ్యువల్ రిడక్షన్ ఇన్ అమౌంట్ ఆఫ్ గ్లోబల్ డైరెక్ట్ ఇరేడియన్స్ ఎట్ ద ఎర్త్ సర్ఫేస్. మనం చెప్పుకుంది కూడా ఇదే, ఎర్త్ సర్ఫేస్ మీద గ్రాడ్యువల్గా సన్ యొక్క ఇరేడియన్స్ అనేది తగ్గిపోతుంది అని చెప్పడమే. సో ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గిగ్ వర్కర్స్ ఇన్ ఇండియా. జనరల్గా గిగ్ వర్కర్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? గిగ్ వర్కర్స్ ఆర్ టిపికలీ ఎంప్లాయిడ్ ఆన్ షార్ట్ టర్మ్ ఆర్ ఫ్రీలాన్స్ బేసిస్ రాదర్ దాన్ బీయింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్. మనం చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? జొమాటోలో పనిచేస్తూ ఉంటారు కదా ఎంప్లాయీస్ వాళ్ళు, అండ్ స్విగ్గీస్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. అంటే అందరినీ కాదు, ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ అనేది షార్ట్ టర్మ్గా ఉంటుందో, ఫ్రీలాన్స్ బేస్ మీద చేసుకుంటూ ఉంటారో, యాప్ బేస్డ్ వర్క్స్, వీటన్నీ గిగ్ వర్కర్స్ అంటారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? గిగ్ వర్కర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ సేమ్ లేబర్ రైట్స్ అండ్ బెనిఫిట్స్ యాజ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అండర్ ఇండియన్ లేబర్ లాస్. ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్గా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అని వచ్చింది. ఈ కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీలో ఈ గిగ్ వర్కర్స్కి రైట్స్ ఇవ్వడం జరిగింది. అంటే లేబర్ రైట్స్ ఇచ్చారు, కొంత ఎంప్లాయ్మెంట్స్ నుంచి బెనిఫిట్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. కానీ నిజానికి రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు గిగ్ వర్కర్స్కి ఈక్వల్ రైట్స్ అయితే లేవు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ అసలు ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ రీసెంట్గా మన హైదరాబాద్లో గమనిస్తే FSSAI చాలా వాటి మీద రైడ్స్ చేసింది, చాలా పెద్ద పెద్ద హోటల్స్ మీద రైడ్ చేసింది, అండ్ చాలా ఇరెగ్యులారిటీస్ గమనించింది. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సికిల్ సెల్ ఎనీమియా. అసలు ఫస్ట్ ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటో చూద్దాం. జనరల్గా హిమోగ్లోబిన్ అనేది ఇలా డిస్క్ షేప్లో ఉంటుంది. ఓకే, సో ఈ డిస్క్ షేప్లో ఉంది, బ్లడ్ వెజల్ ఇలా ఉందనుకోండి, ఇది ఆర్బీసీ డిస్క్ షేప్లో ఉంది, అది బ్లడ్ వెజల్లో ఈజీగా ఫ్లో అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఈ హిమోగ్లోబిన్కి సంబంధించినటువంటి ఒక జెనెటిక్ డిజార్డర్.
ఈ డిజార్డర్ వల్ల ఈ ఆర్బీసీ ఇలా ఉండాల్సింది క్రిసెంట్ షేప్స్లో డిఫరెంట్ షేప్స్లో మారిపోతుంది అనమాట. సో ఇలా మారిపోవడం వల్ల ఇది బ్లడ్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ కనిపిస్తుంది. అంటే బ్లడ్ క్లాట్స్ లాంటివి ఫామ్ అవ్వడము, అన్నీ ఒకే చోట చేరికిపోవడము. సో దానివల్ల బ్లడ్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ కలిగిస్తాయి. ఇవి పైగా ఫ్లెక్సిబుల్గా ఉండవు, ఇలాంటివి ఇవి కొంచెం రిజిడ్గా ఉంటాయి. సో ఇది బ్లడ్ మూమెంట్కి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. సో దీనివల్ల స్ట్రోక్స్ కానివ్వండి, ఐ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అండ్ పర్మనెంట్గా బాడీలో ఇంపైర్మెంట్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సికిల్ సెల్ ఎనీమియా గురించి చెప్పుకోవాలంటే. ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ ద ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మనం ఆల్రెడీ ఇందాక ఇది జెనెటిక్ డిసీజ్ అని చెప్పుకున్నాము. సో ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ ది ఇట్ ఈస్ కాజ్డ్ బై జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక జీన్ యొక్క మ్యూటేషన్ వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? పీపుల్ విత్ సికిల్ సెల్ ట్రైట్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ అగైన్స్ ద మలేరియా. ఇక్కడ ఏం జరిగేదో చూద్దాము. జనరల్గా పారాసైట్ ఏదైనా ఒక సెల్లో థ్రైవ్ అవ్వాలంటే దానికి ఏం కావాలి? న్యూట్రిషన్ కావాలి. ఈ సెల్ ఎప్పుడైతే సికిల్గా ఉంటుందో దాంట్లో న్యూట్రిషన్ తొందరగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ పారాసైట్ నార్మల్గా న్యూట్రిషన్ ఉండదు ఆ సెల్లో చూసుకున్నట్టయితే. అండ్ రెండోది ఏంటి అంటే ఇలా డిఫెక్టెడ్గా ఉన్న సెల్స్ని బాడీ తొందరగా బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఈ రెండు రీజన్స్ వల్ల మలేరియా పారాసైట్ అనేది థ్రైవ్ అవ్వలేదు సికిల్ సెల్ ఎనిమియా ఉన్న వాళ్ళలో. సో అందుకని గాను సికిల్ సెల్ ఎనిమియా ఉన్న వాళ్ళకి మలేరియా రాదు అంటారు. సో మలేరియా అగైన్స్ట్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్, ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2. ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? జనరల్గా ఒక గ్రావిటీ వల్ల మడ్ కానీ రాక్ కానీ ఏదైనా సరే ఒక మాస్ లాగా ఫ్లో అయిపోవడాన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటాము. ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దాం. ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై హెవీ రైన్ఫాల్ అండ్ సెస్మిక్ యాక్టివిటీస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హెవీ రైన్ఫాల్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ల్యాండ్ స్లైడ్స్కి. ఏదైనా కొండ ఇవి ఏరియాస్లో ఉన్నప్పుడు ఎక్కువ రైన్ఫాల్ ఉన్నప్పుడు డెబ్రీస్ ఎక్కువగా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో హెవీ రైన్ఫాల్ అనేది ఒక రీజన్. దాంతోపాటు ఎర్త్ క్వేక్స్ కూడా ల్యాండ్ స్లైడ్స్ ట్రిగర్ చేస్తాయి. ఎర్త్ క్వేక్సే కాదు, వాల్కనిక్ యాక్టివిటీస్ కూడా ల్యాండ్ స్లైడ్స్ ట్రిగర్ చేస్తాయి. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ద హిమాలయన్ రీజన్ ఇన్ ఇండియా ఈజ్ హైలీ ససెప్టబుల్ టు ద ల్యాండ్ స్లైడ్స్. అయితే ల్యాండ్ స్లైడ్స్కి ఓన్లీ హిమాలయన్ రీజనే కాదు, మొత్తం ఇండియాలో 4 ఏరియాస్ ఉంటాయి ల్యాండ్ స్లైడ్కి ససెప్టబుల్ అని చెప్పడానికి. ఫస్ట్ వచ్చేటప్పటికి హిమాలయన్ రీజన్, అండ్ రెండవది వెస్టర్న్ ఘాట్స్ ఏరియా. జనరల్గా మాన్సూన్ టైంలో ఎక్కువ ఈ వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అది ఈస్టర్న్ ఘాట్స్, అరకు వ్యాలీలో కూడా ఈ ల్యాండ్ స్లైడ్ ఎక్కువ వస్తాయి. దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అక్కడ ఎక్కువగా వర్షాలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం హిమాలయాస్ కూడా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ కదా. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, సాయిల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంత గట్టిగా ఉండదు. సో దానివల్ల ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ హిమాలయన్ రీజన్ ఇస్ హైలీ ససెప్టబుల్ ఫర్ ద ల్యాండ్ స్లైడ్స్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. టోటల్గా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? సి, బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రవాహ సాఫ్ట్వేర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఇస్రో వాళ్ళు. ఇది ఒక స్టిమ్యులేషన్ సాఫ్ట్వేర్. అంటే జనరల్గా ఏరోప్లేన్ ఇంజన్స్లో ఫ్లో అనేది ఎట్లా ఉంది అనేది స్టిమ్యులేట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని ఇస్రో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటి? ఏ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విత్ రిఫరెన్స్ టు ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసలు ఏంటి ట్యూబర్క్యులోసిస్ గురించి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియా ఈజ్ ద హైయెస్ట్ బర్డన్ ఆఫ్ టీబీ కేసెస్ ఇన్ ద వరల్డ్. అవును, దాదాపు 28 lakh పీపుల్కి ఎవ్రీ ఇయర్ టీబీ వస్తుంది. 2022లో దాదాపు 28 లక్షల మందికి ట్యూబర్క్యులోసిస్ వచ్చింది. పైగా గ్లోబల్ బర్డన్లో చూసుకుంటే దాదాపు 27% ఆఫ్ బర్డన్ ఇండియాలో ఉందన్నమాట ట్యూబర్క్యులోసిస్ వల్ల. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం డెఫినెట్గా చెప్పొచ్చు ఇండియా ఈజ్ హైయెస్ట్ బర్డన్ ఆఫ్ టీబీ కేసెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? multi-drug resistant TB is form of TB that is resistant to at least isoniazid and rifampicin, the 2 most powerful first line treatment of TB. ఇక్కడ మనం ఒకటి చూద్దాం. సో జనరల్గా టీబీ ఎందుకు వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. సో ఎవరికైనా టీబీ వస్తే ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారు. ఓకే, ఈ డ్రగ్స్ ఆ పేషెంట్కి ఇస్తారు. ఇన్ కేస్ ఆ పేషెంట్ ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్తో కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే, అంటే ఏంటి, దానివల్ల వాళ్ళకి తగ్గకపోయినా ఏమైనా, అప్పుడు వాళ్ళని మల్టిపుల్ రెసిస్టెంట్ టీబీ కింద కేటగరైజ్ చేస్తారనమాట. దాన్నే ఎండిఆర్ టీబీ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రాశారు కదా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎండిఆర్ టీబీ.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు స్టేట్మెంట్లో, ఎప్పుడైతే ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వరో ఆ టైంలో స్పెసిఫిక్గా ఏ డ్రగ్స్ అవి ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపసిన్, ఈ 2 డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వరో అప్పుడు వాళ్ళని ఎండిఆర్ టీబీ కింద అంటాము అని చెప్తున్నారు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ద నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ టీబీ బై 2025. ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. 2025 కల్లా మనం ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి నేషనల్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏంటిది ఆన్సర్, ఏ విల్ బి ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్స్ ఇన్ ఇండియా. అసలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గురించి చూద్దాం. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1969 based on the recommendations of ఫిఫ్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ వల్లే ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్స్ విత్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ రిసీవ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసిస్టెన్స్ టు ట్యాక్సెస్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు సెంట్రల్ అసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంటి, ఓన్లీ హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇక్కడ ఓన్లీ అనేది రాంగ్. హిల్లీ స్టేటసే కాదు, ఒకవేళ స్టేట్కి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నా సరే అండ్ ఇంకా దాంతోపాటు స్ట్రాటజిక్ బార్డర్స్, వాటి లొకేషన్ బార్డర్స్ దగ్గరలో ఉన్నా సరే, లేదా ఫినాన్సెస్ అనేవి నాన్ వైబుల్గా ఉన్నా అంటే బాగా అప్పులు ఉన్నా సరే స్టేట్కి, అండ్ ఇంకా దాంతో పాటుగా పాపులేషన్ డెన్సిటీ అనేది తక్కువ ఉన్నా సరే, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ అంతా కరెక్ట్, 1 and 2. ఆన్సర్ ఏంటి, ఓన్లీ 2, D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నోటా, నన్ ఆఫ్ ద ఎబో ఆప్షన్ ఇన్ ద ఇండియన్ ఎలక్షన్స్. ఓకే, ఒక్కసారి స్టేట్మెంట్స్ జనరల్గా ఈ నోటా గురించి చూసుకున్నట్టయితే, నోటా ఫస్ట్ టైం 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో మనకి నోటా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ నోటా ఆప్షన్ అప్పటి నుంచి 2013లో జరిగిన ఎలక్షన్స్ అన్నిట్లోనూ ఒక 4 స్టేట్స్లో జరిగాయి అప్పుడు ఎలక్షన్స్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ 2 more స్టేట్స్. ఈ స్టేట్స్లో జరిగిన ఎలక్షన్స్లో నోటాను ఉపయోగించారనమాట. ఆ తర్వాత ఏమైంది అంటే 2014లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో కూడా ఈ నోటాని వాడదామని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ రాజ్యసభలో నోటా వాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది నోటా వెనకాల స్టోరీ. మనం ఇప్పుడు ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం. A candidate can be disqualified if nota option receives the highest number of votes in a constituency. కానీ ఈ నోటా వల్ల చాలా మంది దీనివల్ల ఏం యూజ్ లేదు అని చెప్తున్నారు. ఎందుకని, నోటాస్కి ఓట్స్ ఎక్కువ వచ్చినా సరే ఒక కాన్స్టిట్యుయెన్సీలో దానివల్ల ఎలాంటి ఇది ఉండదు. అంటే ఏ క్యాండిడేట్ డిస్క్వాలిఫై అవ్వడం కానీ అక్కడ ఎలక్షన్ మళ్ళీ పెట్టడం కానీ ఇలాంటివి ఏమి జరగవు. నోటా తర్వాత ఎవరికి ఎక్కువ వచ్చాయో వాళ్ళని అక్కడ ఎలక్షన్లో విన్నర్గా డిసైడ్ చేసేస్తారు. సో దానివల్ల నోటా వల్ల పెద్ద యూజ్ లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఆన్సర్. ఏ క్యాండిడేట్ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ ద నోటా ఆప్షన్ రిసీవ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. అట్లా ఏ క్యాండిడేట్ని నోటాకి ఎక్కువ వచ్చాయని డిస్క్వాలిఫై చెయ్యరు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నోటా ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ జనరల్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. జనరల్ ఎలక్షన్స్ ఏంటి, లోక్సభకి అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, అది లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి జరిగే ఎలక్షన్స్లో నోటాని యూజ్ చేసుకోవచ్చు. కానీ రాజ్యసభలో యూజ్ చేయలేము. ఎందుకని రాజ్యసభలో యూజ్ చేయలేము అంటే, రాజ్యసభలో ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. దీని ద్వారా రాజ్యసభలో ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి మనం నోటా ఆప్షన్ని రాజ్యసభలో వాడలేము. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2. ఆన్సర్ B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫిలడెల్ఫీ కారిడార్ ఈజ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. ఒక్కసారి మనం ఫిలడెల్ఫీ కారిడార్ ఎక్కడ ఉందో చూద్దాము. జనరల్గా ఇది గాజా స్ట్రిప్ అయితే ఇటు పక్కన ఈజిప్ట్ ఉంది. ఈ గాజా స్ట్రిప్కి ఈజిప్ట్కి మధ్యలో ఉన్న కారిడారే ఫిలడెల్ఫీ కారిడార్. ఇది అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి కొంచెం నారోగా ఉంటుంది కారిడార్. అండ్ ఇక్కడ రాఫా సిటీ ఉంటుంది. రాఫా సిటీకి బాగా దగ్గరలో ఉంటుంది ఫిలడెల్ఫీ కారిడార్ మనం గమనిస్తే. సో ఇక్కడ ఈ కారిడార్ని రీసెంట్గా ఇస్రాయిల్ దాని కిందకి తెచ్చేసుకుంది అనమాట. రీజన్ ఏం చెప్తుంది అంటే, ఈ ఈజిప్ట్ నుంచి ఈ గాజా స్ట్రిప్లోకి వెపన్స్ స్మగ్లింగ్, కిడ్నాపింగ్ ఇవన్నీ ఈ కారిడార్ ద్వారా జరుగుతున్నాయి.
అందుకని చెప్పి మేము కంట్రోల్లోకి తెచ్చుకున్నాము అని ఇజ్రాయెల్ చెప్తుంది. సో జనరల్గా క్వశ్చన్లో దీని లొకేషన్ గురించి అడిగారు మనం చూసుకున్నట్టయితే. ఫిలడెల్ఫీ కారిడార్ ఫస్ట్ ఏ డిస్ప్యూటెడ్ బార్డర్ ఏరియా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ కాదు ఇది. ఇంకా సెకండ్ ఏంటి, ఏ డీమిలిటరైజ్డ్ జోన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ కొరియా అది కూడా కాదు. సి ఏ బార్డర్ ఏరియా బిట్వీన్ గాజా స్ట్రిప్ అండ్ ఈజిప్ట్ ఇది థర్డ్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆర్ కరెక్ట్? అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. జనరల్గా బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగై ఉంటాయి, పారాసైట్స్ ఉంటాయి. ఇవన్నీ జనరల్గా బాడీని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, యాంటీబయాటిక్స్ వేసుకుంటాము. యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, ఈ ఫంగై బ్యాక్టీరియా ఏదైతే ఉందో వీటిని కిల్ చేస్తాయి ఇవి యాంటీబయాటిక్స్. సో జనరల్గా సైకిల్ ఇది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్స్ని మనం ఓవర్ యూజ్ చేసినా, కరెక్ట్గా మిస్యూజ్ చేసినా, అంటే కరెక్ట్గా డోసేజ్ అనేది యూజ్ చేసుకోలేకపోయినా సరే ఏమవుతాయంటే ఈ ఫంగై బ్యాక్టీరియా అని చెప్పాం కదా, పారాసైట్స్ కానీ ఏవైనా సరే వాటి యొక్క స్ట్రక్చర్లో చేంజెస్ చేసుకుంటాయి. ఎట్లయితే హ్యూమన్స్ కొత్త పరిస్థితులకి అడాప్ట్ అవుతూ ఉంటారో అవి కూడా స్ట్రక్చరల్గా యాంటీబయాటిక్స్కి అడాప్ట్ అయిపోతాయి. సో ఒకవేళ ఇవన్నీ యాంటీబయాటిక్స్కి అడాప్ట్ అయిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ టైం మనం యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాటి మీద పనిచేయదు. సో దీనివల్ల డెవలప్ అయ్యేదే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం మనం. ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్స్ని మనం కనుక మిస్యూజ్ చేసినప్పుడు డెవలప్ అయ్యేదే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అక్కర్స్ when bacteria, viruses, fungi and parasites evolve and no longer responds to the medicines, making the infections harder to treat. సో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న స్టేట్మెంట్ ఇక్కడ దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ మనం అనుకున్నాం కదా స్ట్రక్చరల్గా ఎవాల్వ్ అయ్యాయి, అడాప్ట్ అయ్యాయి, సో దానివల్ల ఇవి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఇవి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నార్మల్గా ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, నార్మల్గా ఏదైనా ట్రీట్మెంట్ చేసినా సరే ఇవి రెస్పాండ్ అవ్వవు. సో దానివల్ల హ్యూమన్స్కి వచ్చినటువంటి డిసీజెస్ తగ్గవు. ఇది మేజర్ ప్రాబ్లం ఏంటి, ఇన్ఫెక్షన్స్ విల్ బి వెరీ హార్డర్ టు ట్రీట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఏంటి, ఓవర్ యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ యొక్క కాజెస్ చూద్దాము. ఫస్ట్ కాజ్ హ్యూమన్ యొక్క మిస్యూజ్. మనం ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా వరకు జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చేసుకోవచ్చు. సో ఇది మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్. మనం ఎంత డోసేజ్ వేసుకుంటున్నామో క్లియర్గా తెలియదు. దీనివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రెండవ రీజన్ ఏంటి అంటే పౌల్ట్రీలో చికెన్ తింటున్నప్పుడు కానీ మనం, లేదా క్యాటిల్లో కానీ, అప్పుడు క్యాటిల్ నుంచి మనం పాలు తీసుకుంటాము. సో పౌల్ట్రీలో కానీ క్యాటిల్లో కానీ వాటి గ్రోత్ కోసం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. సో అవి కూడా వాటి ప్రోడక్ట్స్ ద్వారా ఆ బ్యాక్టీరియా హ్యూమన్స్లో కూడా ఎంటర్ అవుతుంది. దానివల్ల కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ స్టేట్మెంట్, ఓవర్ యూజ్ ఆఫ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఆల్సో ఇన్ యానిమల్స్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఓన్లీ ఎఫెక్ట్స్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ నాట్ ఏ కన్సర్న్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. అలా ఏముండదు. బోత్ డెవలప్డ్ కంట్రీస్లో అండ్ డెవలపింగ్ కంట్రీస్ బోత్ విషయంలో ఇది చాలా పెద్ద కన్సర్న్, మేజర్ కన్సర్న్. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ విచ్ ఆర్ 1 and 2. ఆన్సర్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.